ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు కొత్త వీడియోతో వచ్చాను. ఈ రాయి చూడండి, ఇది కోలూరులో దొరికింది ఒక ఆయనకి. చాలా సూపర్ టాపప్ రాయి. ఇది నాకు తెలిసి ఇది కొద్దిగా కాస్ట్లీ రాయిలాగే ఉంది, కానీ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇదేంటంటే కట్ చేస్తే కానీ ఇది ఏం కలర్ వస్తుందని చెప్పలేను. పైకి కలర్ ఉంది, చూడాలి ఇది ఏం జాతి అన్నది. రాయి అయితే అద్భుతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా రాళ్ళు మళ్ళీ మనం చూడలేము. ఈ వీడియోస్ తప్పకుండా చూడండి మీరు. ఇది బ్లూ, అది ఏ బ్లూ అన్నది చెక్ చేస్తే నేను చెప్పలేను. మనకు పంపించాలని మనం పెట్టుకోవాలి. ఇది మెటరైట్ మొక్క. ఇది మెటరైటే, ఇది ఒక టైపు మెటరైట్ మొక్క. ఇది అయస్కాంతం అంటుకుంటుంది, బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మెటరైట్ అద్భుతమైన మొక్కలు. మెటరైట్ జాతిలోని, మెటరైట్ జాతి కాదు, పైనుంచి పడ్డ మొక్కలన్నీ ఇవన్నీ చాలా అద్భుతమైన నిర్మాణాలతో ఉన్నాయి. అసలు ఈయన దొరికిన రాళ్ళు మెటరైట్ మ్యూజియం పెట్టుకోవచ్చు. సో ఈ రాళ్ళన్నీ కూడా నేను ఒకరోజు అమ్మేస్తాను ఫ్రెండ్స్. ఇవి మీ ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. ఆ నెంబర్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లోనే, లేదా పైన కనబడుతుంది. తప్పకుండా మీరు చూడండి. అదిగోండి, ఈ బ్లాక్ చూసారు కదా, బ్లాక్ కార్బనోడో. ఇది అసలు ఇవన్నీ కలర్ కార్బనోడోస్. ఎందుకంటే ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవ్వండి, ఇవన్నీ పైనుంచి పడ్డ మొక్కలు, ఇవన్నీ ఉలక మొక్కలు, కార్బనోడో మొక్కలు. అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇలా రాళ్ళు నేను జీవితంలో చూస్తాను అనుకోలేదు, కానీ నేను వీడియోస్ ఆపేసే ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను పెట్టానని చెప్పాను. నా మనసుకు చాలా తృప్తిగా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఇది ఆరెంజ్ క్రిస్టల్ మొక్క. ఇది కూడా సూపర్, కానీ పట్టత్వం తక్కువ. ఇది 6-7 ఉంటుంది. ఇది 6 ఉంటుంది, కింద పడితే పగిలిపోతుంది. పెడిసి కట్టేసి ఉంటాయి. ఇవన్నీ క్రిస్టల్ మొక్కలే. ఇవన్నీ టోపాజులు కానీ షపేర్లు కానీ అయితే అట్లా నిర్మాణాలు వేరేగా ఉంటుంది. ఇది క్రిస్టల్ జాతి మొక్క. ఇది బ్రహ్మాండంగా ఉంది, కానీ పెద్ద మొక్క. ఇలా రాళ్ళన్నీ కూడా నేను కొనుక్కొని ఇవన్నీ కూడా నేను ఒక ఆల్బమ్ అంటే ఒక చిన్న మ్యూజియం లాంటిది తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటాను నా గుర్తింపుగా. చాలా రాళ్ళు ఇప్పుడు సేకరించాను. అవన్నీ కూడా ఒకరోజు లాస్ట్ ఫైనల్ వీడియోలో పెడతాను, పెట్టి మీ అందరికీ కూడా చూపిస్తాను. ఇది కూడా ఎల్లో క్రిస్టల్ మొక్క. దీన్ని మనం వేరేగా ఏమీ అనుకోకూడదు, కానీ ఇది ఒక టైప్ క్రిస్టల్ మొక్క. ఇందాక చూపించిన ఆరెంజ్ టైప్లో ఇది ఎల్లో క్రిస్టల్ మొక్క. ఇది టాంజనైట్ కటింగ్ స్టోన్. ఇది టాంజనైట్ కటింగ్ స్టోన్. కటింగ్ అయిన మొక్క వీళ్ళకి దొరికింది. చాలా పురాతనమైన మొక్క అయి ఉంటుంది, ఎందుకంటే ఈ మొక్క కూడా అరిగిపోయింది. సో ఈ టాంజనైట్ మొక్క తెలుసు కదా, ఆఫ్రికన్ కంట్రీలో పుట్టింది. మంచి కాస్ట్లీ టాంజనైట్ బ్లూ అంటారు అన్నమాట. ఇది అంటే బ్రహ్మాండమైన మొక్క. ఇది టర్మలిన్ గ్రీన్. ఇది కాస్ట్లీ మొక్క, కటింగ్ మొక్క వీళ్ళకి దొరికింది అనుకుంటాను. ఇది వైట్ టోపాజ్ మొక్క. ఇది కాకపోతే ఈ మొక్క ఒక షేప్లో ఉంటే బాగుండేది, నేను తీసుకునేవాడిని. ఇది ఎటు కాకుండా గ్యాలరీ మొక్కకి లాగే ఉంది. ఇది ఇంకా ఈ 4 పలకలుగా స్క్వేర్గా ఉంటే ఈ మొక్కని షేప్ కట్ చేపించి ఉంగరంలోనో లేకపోతే లాకెట్లోనో తయారు చేసుకునేవాడిని. ఆ రకంగా కూడా ఇది పనికి రాకుండా అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ మొక్క. ఓకే, వాళ్ళు ఇస్తానంటే కొనుక్కుంటాను ఎంతకో కొంతకి. ఇది కూడా మెటరైట్ మొక్క, చిన్నది వీరికి దొరికింది. బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. చూడండి ఫ్రెండ్స్, అద్భుతమైన మొక్కలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే. ఇది కూడా మెటరైట్ మొక్కే, కానీ బ్లాక్ ముక్కలన్నీ కూడా మెటరైట్కి సంబంధించినవి. భూమి నుంచి పుట్టే ఉండవు. ఇది బ్లాక్లోనే అదొక గ్రీన్. ఇది కానీ బాగా ముత్తక గ్రీన్ మాట. ఇది ఎంత ఆయన సింగిల్ హ్యాండ్తో వీడియో ఒక దాంతో ఏమో లైటింగ్ కొడుతున్నాడు. అది గ్రీన్ షేడ్ కనబడుతుంది కదా, అంచు చూస్తారు కదా. అద్భుతమైన మొక్క ఫ్రెండ్స్. అసలు